మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీద కాంగ్రెస్ నేత చలమల కృష్ణారెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం కాంగ్రెస్ నాయకులు ఖండించారు. రాజగోపాల్ రెడ్డిని విమర్శించే స్థాయి కృష్ణారెడ్డిది కాదని, ఆయన గురించి మాట్లాడే ముందు అతని వ్యక్తిత్వం తెలుసుకోవాలని హితవు పలికారు. రాజగోపాల్ రెడ్డి వల్లనే మునుగోడు అభివృద్ధి చెందిందని అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా తిరుగుతూ అభివృద్ధిలో మమేకమవుతారని చెప్పారు. రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కోసం పాకులాడలేదని, పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు. ప్రజల్లో ఆదరణ పొందడం కోసం ఎమ్మెల్యే మీద కృష్ణారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. ఆయన ఇష్టం ఉన్నట్టు మాట్లాడుకుంటూ పోతున్నాడు చలమల కృష్ణారెడ్డి గారు. ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే రాజగోపాల్ రెడ్డి అంటే ఏంది అనేది తెలుసుకోండి. ఫస్ట్ అదన్నా తెలుసుకోండి. ఎందుకంటే మాకు నువ్వైతే బైపోల్ ముందు తెలుసు, మా మండలం నుంచి అనుకో, నియోజకవర్గం నుంచో. మీ అన్న నరసింహారెడ్డి గారన్న ముందు నుంచి తెలిసేమో కానీ మీ చలమల కృష్ణారెడ్డి గారి గురించి మేము బైపోల్ ముందే విన్నదే. పారాసూట్ నాయకులు లేక వచ్చినావు, కాంగ్రెస్ ని కబ్జా చేసినావు, సరే నువ్వు కూడా కష్టపడి ఉండొచ్చు. ఎప్పుడైతే రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసిర్రో ఆ తెల్లార కనబడ్డోడవే. రాజగోపాల్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత, నైతిక అర్హత నీకు లేదు. ఎందుకు లేదు అంటే అని ఎప్పటి నుంచో సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా విద్య వైద్య గూడు అనే నినాదంతో కూడా ఇప్పుడు కూడా ప్రభుత్వ పాఠశాలని అనుకోండి, ఆసుపత్రులే అనుకోండి, పేదలకు నిజమైన నిరుపేదలకు ఇల్లు కట్టించడంలో మినిస్టర్లు ఉన్న కాడికే ఫండ్ ఎక్కువ పోతుందని, అక్కడనే డెవలప్మెంట్ ఎక్కువ జరుగుతుందని నీకు అర్థమైతలేదా? నువ్వు గుండె మీద చేసుకొని చెప్పు కృష్ణారెడ్డి గారు. ఈనాడు మినిస్టర్ల కాడికి 2,000 కోట్లు, 3,000 కోట్లు, ముఖ్యమంత్రి కాడికి 4,000 కోట్లు పోతున్నాయని పేపర్లో రాసిందే చెప్తున్నాం మేము.